హాయ్ ఫ్రెండ్స్, మిషన్ పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఎవరికి వాళ్ళకి చెప్పేసి ఇలాగా భోగి ముందు రోజు అయితే ఇలాగ అత్తయ్యాల ఇంటికి స్టార్ట్ అయ్యాము. మధ్యదారిలో చూసారు కదా, ఈ లొకేషన్ చాలా బాగుంటుందండి. ఫోటోషూట్స్ ఎంతమంది తీసుకుంటున్నారో చూసారు కదా. ప్రతి ఒక్కరు ఆగి ఇక్కడ ఫోటోషూట్ తీసుకుంటారు, అంత బాగుంటుంది ఏరియా. అలానే ఇది వచ్చేసి సింగారమ్మ చింత అండి. ఇక్కడైతే ఆగాము మేము టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుందామని చెప్పి. ప్రతి ఒక్కరూ ఆగి వెళ్తారండి, అంత బాగుంటుంది. మేము ఈ దారిలో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే కంపల్సరీ కుదిరితే మాత్రం ఆగే వెళ్తాము. ఇది వచ్చి చింత చెట్టు, అమ్మవారు ఇక్కడ వెలిసారంట, అందుకని చెప్పి ఇక్కడ సింగారమ్మ చింత అని పేరు వచ్చింది. చెట్టు చూసారు కదా, ఇలా గోడకి బయటికి వెళ్ళిపోయినా కూడా అలానే ఉంచుతారు. పైనంతా కూడా మెస్ వేసేస్తారండి, ఎందుకంటే ఇక్కడ మొత్తం కోతులు ఎక్కువ. అమ్మవారు అయితే ఇలా ఉన్నారు చూడండి, ఎంత బాగున్నారో. మేమైతే దర్శనం చేసుకున్నాము. బయట లాక్ వేసి ఉంది, అయినా కూడా ఇలా దర్శనం చేసుకుని అయితే బయలుదేరాము. ఇదంతా కూడా మనకి తీర్థం జరుగుతుంది. అలానే లోపల ఎలా వండుకుని తింటారో అలా నైవేద్యాలు పెట్టుకుంటారు ఇక్కడ. ఇది వచ్చేసి ఇంకొక టెంపుల్ అండి, మల్లెసాల దగ్గర. మేమైతే ఇక్కడ గుడి కడుతున్నారని చెప్పి ఆగి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. 3కి స్టార్ట్ అయ్యాం కదా, ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 7 అయింది. అత్తయ్య ఇంటికి వచ్చేసరికి ఇది మా అత్తయ్య గారి హౌస్ అండి. అప్పటికే మా మధ్య గారు అయితే ఇలా కరెక్ట్గా చికెన్ ఫ్రైడ్ రైస్ వేడివేడిగా తీసుకొచ్చారు. ఇలా మా పాపనైతే చాలా బాగా చూసుకుంటుంది, మా తోటిగోలు గారి పాప తినిపిస్తూనే ఉంటుంది. తను వచ్చేసి మా తోటిగోలు గారి బాబు. చూసారు కదా, చాలా సరదాగా ఉంటుందండి. అందరూ బయట కూర్చొని ఇలా సరదాగా తిన్నాము. మా పిల్లలైతే ఇంటి దగ్గర నుంచే ప్లాన్ చేసేసుకున్నారు, ఎప్పుడెప్పుడు గాలిపటాలు చేసుకోవాలా వెళ్ళి అనేసి. అందుకని చెప్పి ఇలా తినగానే గాలిపటాలు అయితే స్టార్ట్ చేసేసారు. ఇద్దరు కూడా ఎంతైనా అబ్బాయిలు కదా, ఇవి స్టార్ట్ చేశారు. ఆడపిల్లలు చూడండి వెళ్ళి కోన్ తెచ్చేసుకున్నారు. మనకి పండగ వచ్చిందంటే ఆడపిల్లలకి కోన్లు పెట్టుకోవాలన్న సరదా కదా. మా అత్తయ్య గారు అయితే నన్ను డిజైన్స్ వేసి పెయింట్ ముగ్గులు వేద్దాము, అస్తమానం వేయలేకపోతున్నాం బయట అన్నారు. సరే అని చెప్పి స్టార్ట్ చేసాం. మా తోటిగోలు గారి పాప కూడా తనకు నచ్చిన డిజైన్స్ అయితే వేసింది. తర్వాత చూడండి, నేను డిజైన్స్ వేసేసాను అప్పటికే. ఇంకా అందరూ కూడా లేట్ అవుతుందని చెప్పి పెయింటింగ్ అయితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా కలిపి వేసేసాము. ఇది వచ్చేసి నైట్ మనకి 11:30, 11 ఆ టైంకి అయితే చూడండి అందరూ ఎంత కష్టపడుతున్నాము. మా అత్తయ్య గారు అయితే అంత చలిలో కూడా హెల్త్ బాగోకపోయినా కూడా వేశారండి, ఎందుకంటే తొందరగా అవుతుందని చెప్పి. మధ్యాహ్నం అంతా కూడా పిండి వంటలు వండారు మా తోటిగోళ్ళు, మా అత్తయ్య గారు. మా తోటిగోళ్ళు వచ్చి బయట ముగ్గులు వేస్తుంటే మా అమ్మాయి వచ్చి సోయింగ్ చేస్తుంది, నేను వేసేస్తాను అని చెప్పి. ఇలాగ అందరూ కూడా కష్టపడి ఇలా 12 వరకు కూడా అయితే ముగ్గులు వేసేసాం పెయింటింగ్. కరెక్ట్గా మా తోటిగోళ్ళు బర్త్డే కూడానండి, భోగి రోజు. ఇలా 12 అవగానే కూడా అందరూ పోటాపోటీని ఇలాగా బర్త్డే విషెస్ కూడా చెప్పేశాము. అనుకోకుండా అందరూ పెయింటింగ్స్ వేయడం వల్ల పిల్లలతో సహా అందరూ మెలకుగా ఉన్నారు. తన బర్త్డే విషెస్ అయితే చెప్పగలిగాం 12కి. తను అయితే ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకుని చూడండి బర్త్డే కోసం. తను కూడా స్టిచ్చింగ్ చేస్తుంది, ఈ మోడల్ అయితే పెట్టుకుంది బ్యాక్ సైడ్. అయితే నేను మన సబ్స్క్రైబర్స్ చూపిస్తానని చెప్పి ఇలాగైతే తీసుకున్నాను, వీడియో తీశాను. బ్యాక్ ఓపెన్ పెట్టింది, చేతి పని చేసుకోవాలి ఇప్పుడు 12:30కి ఆ టైంలో అయ్యింది. ఫ్రంట్ వచ్చి స్టార్ నెక్ పెట్టి మన ఛానల్లో చూసి ఇలా ప్రిన్సెస్ కటింగ్ కూడా కట్ చేసి స్టిచ్ చేసింది చూడండి. ఈరోజు అనుకోకుండానే అమ్మవారి దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.